మిల్ మేకర్ క్యారెట్ బంగాళదుంప కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా మిల్ మేకర్ని ఒక 5 minutes హాట్ వాటర్లో పెట్టుకొని తీసుకోవాలి. తర్వాత ఎర్ర శనగలు, తెల్ల శనగలు ఉన్నా కూడా వేసుకోండి, పర్లేదు. టొమాటోస్, ఆనియన్స్, గ్రీన్ మిర్చి, పొటాటో, క్యారెట్, కొత్తిమీర. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా పుదీనాకు. ముందుగా ఇలాగా మసాలా పేస్ట్ని రెడీ చేసుకోవాలి. ఇందులోకి చెక్క, లవంగం, యాలక్కాయలు, ధనియాలు, కొబ్బరి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఆనియన్స్ వేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది. ఆనియన్స్ కొంచెం మగ్గాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయాక మసాలా వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ వేసుకోవడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా పేస్ట్ వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమాటాలు వేసుకోవాలి. మసాలా వాసన పోయాక ఆలు వేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్, పచ్చివాసన పోయాక ఆలును క్యారెట్ వేసుకోవాలి. ఇప్పుడు మిల్ మేకర్, ఎర్ర శనగలు వేసుకోవాలి. ఇప్పుడు ఇదన్నీ బాగా కలుపుకున్నాక 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్నాక ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్లు ఉంచుకోవాలి. ఇలా ఆవిరి పోయాక మూత తీసుకొని చూసుకోవాలి. మొత్తం అంతా బాగా ఉడికిపోతే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే, మన టేస్టీ పొటాటో క్యారెట్ మిల్ మేకర్ కర్రీ రెడీ. సబ్స్క్రైబ్ టు రిషి వైబెక్స్ యూట్యూబ్ ఛానల్.